ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకుని వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 3వ వచనము. ఇశ్రాయేలీలు వారికి ఇష్టమైన త్రోవలను ఏర్పరచుకున్నారంట. వారి అసహ్యమైన పనులే వారికి ఇష్టంగా ఉన్నాయంట. అంటే వారు చెడ్డ పనులు చేసినా అవి వారికి మంచి పనులుగానే కనిపిస్తున్నాయి అనుకుంటా. దేవుని చిత్తం ఎరిగి దానిని సంపూర్ణం చేయడం మానేసి సాతాను ఇష్టాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈనాడు మనలో చాలామంది ఈ ఇశ్రాయేలీల వలె ప్రవర్తిస్తున్న వారమే కదా. నువ్వు చేసే పని ఎంత చెడ్డదైనా నీ మనసుకి అది మంచిగా అనిపిస్తుందంటే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నట్టే, సాతానుకు దగ్గరగా దేవునికి దూరంగా ఉన్నట్టే. అసహ్యమైనవి మనకు ఇష్టాలుగా ఎందుకు మారుతున్నాయి? జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరవద్దు. దేవుని ఇష్టాలే మనకు ఇష్టాలుగా మారాలి, అంతేకాని అసహ్యమైనవి ఏమాత్రమూ ఇష్టాలుగా మారడానికి వీలు లేదని మరవద్దు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.